తెలంగాణలో పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 6 ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకట్, ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇంతకీ ఆ నోటీసులు వెనుకున్న ప్రధాన కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అది సెప్టెంబర్ 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శిని అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ ముందు నుంచి విచారణకు షెడ్యూల్ 4 వారాల్లోపు ఖరారు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి స్పీకర్ 7 నెలలు అయినా సరే, అంటే అప్పటి వరకు పార్టీ అంటే ఎన్నికలైన 4 నెలల్లోనే ఎమ్మెల్యేలు పార్టీ మారటంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అన్యాయంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చింది. దీనితో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సహా కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎవరు పోచారం కానీ లేదా యాదయ్య కానీ ఇలా కొంతమంది ఉన్నారు, తెల్లం వెంకట్రావు కానీ, వీళ్ళందరికీ సంబంధించి కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి దీనికి సంబంధించి విచారణ జరిపి అసెంబ్లీ కార్యదర్శిని అనర్హత పిటిషన్లు, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపు చట్టం కింద అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ దాన్ని ఏదైతే వాటిని ఆ పిటిషన్ల స్పీకర్ ముందు నుంచి విచారణకు షెడ్యూల్ చేయాలంటూ కూడా ఆదేశించారు. కానీ ఆ తర్వాత నుంచి స్పీకర్ దీని విషయంలో ఆలస్యం చేయటం, దీని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత స్పీకర్ విషయంలో స్పీకర్ ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఈ వ్యవహారంలో స్పీకర్ కాస్త ముందడుగు వేశారు. ఇక్కడి నుంచి విచారణ మొదలైందనే చెప్పుకోవాలి. అయితే వీళ్ళు ఎందుకు పార్టీ మారారు, అసలు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందంటూ కూడా దానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పుడు స్పీకర్ జారీ చేసిన నోటీసుల్లో దీనికి సంబంధించి సమాధానం కూడా ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాధానాలను అటు బీఆర్ఎస్ పార్టీకి పంపిస్తారు. ఎవరైతే హడావుడి అంటే పార్టీ మారారు అని ఆరోపిస్తున్నారో వాళ్ళకి పంపిస్తారు. ఎస్, అయితే ఈ 6 ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే వీళ్ళు ఎలాంటి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది? ఖచ్చితంగా వీళ్ళు అంటే ఎవరైనా సరే పార్టీ మారిన వాళ్ళు తమకు అనుకూలంగా పదవి కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు కానీ, టీడీపీలో గెలిచిన వాళ్ళు కానీ, వామపక్షాల్లో గెలిచిన వాళ్ళు కానీ చాలా మంది భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా వచ్చినాయి. దీనిపై ఎర్రబెల్లి దయాకర్ కానీ లేదా కొంతమంది మంత్రి పదవులు కూడా నిర్వహించారు. కాబట్టి ఈ గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బీఆర్ఎస్ ని ఇరుకుని పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవాలి. ఇవే నోటీసులకు కూడా ఇదే విధంగా గత అంశాలను ప్రస్తావించి నోటీసులకు కూడా సమాధానం ఇవ్వచ్చు. ఎస్ వెంకట్, అయితే వీళ్ళ పదవులు రద్దయ్యే అవకాశం ఉందా ఈ నేపథ్యంలో, లేదంటే వీళ్ళు పదవుల్లో కొనసాగుతారా? ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం అయితే పదవులు రద్దయ్యే అవకాశాలు అయితే దాదాపుగా ఉండవు. ఎందుకనంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా ఇతర పార్టీల నుంచో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. ఒకవేళ ఇక్కడ సుప్రీంకోర్టు అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పిస్తే అది మొత్తం దేశం మొత్తం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కానీ లేదంటే ఛత్తీస్గఢ్ కానీ లేదా మధ్యప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, బీజేపీకి అనుకూలంగా ముందుకు వెళ్లారు. కాబట్టి ఈ విషయంలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా ఇలాంటి అంశాల్లో ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇలా ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది? ఇక్కడ వాస్తవం మాట్లాడుకోవాలంటే రాజకీయ పార్టీలు లేదంటే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల విషయంలో ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయింది. ఎందుకనే ఓట్లకి డబ్బులు ఇవ్వటం లేదంటే గెలిచిన తర్వాత పార్టీ మారటం, పదవుల కోసం కక్కుర్తిపడటం వంటి చేష్టలతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు ప్రజలు ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూడటం మినహా దాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ సీరియస్ గా తీసుకునే వాళ్ళైతే ఎన్నికల్లోనే వాళ్ళ నిర్ణయం వేరే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అంశం ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఈ విషయంలో ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకనంటే
ఒకవేళ వాళ్ళ పార్టీ మారినందుకు వాళ్ళ మీద అనర్హత వేసినా గానీ మెజారిటీ కావాల్సిన మెజారిటీ ఉంది. ఒక రకంగా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక సేఫ్ జోన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు నుంచి ఎమ్మెల్యేల పార్టీ మారడానికి ఛాన్స్ లేదు, అలాగే అటు నుంచి ఎవరన్నా రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి తనకు ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు అలాగే ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డికి వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ అనర్హత పడితే ఎమ్మెల్యేలు ఎక్కువ నష్టపోతారు. ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికలు జరిగితే మాత్రం అప్పుడు రాజకీయ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఎస్, అయితే ఈ అంశంలో న్యాయపరమైన అంశాలను ఏమైనా ఎదుర్కోవాల్సి ఉంటుందా ఈ 6 ఎమ్మెల్యేలు? ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు అయితే ఉంటాయి. ఇటు హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ అటు పిటిషన్ అంటే రద్దు కాకపోతే ఒక పిటిషన్ తర్వాత మరో పిటిషన్ దాని మీద విచారణ జరగటం, వీళ్ళు ప్రత్యేకంగా లాయర్లు నియమించుకోవటం, ఢిల్లీ టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ లాగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లు కూడా ఈ అనర్హత ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ అనర్హత డిమాండ్ చేస్తుందో వీళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉంటాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం తెలంగాణలో పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 6 ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న వారిలో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. అయితే గతంలో స్పీకర్ పంపిన నోటీసులకు ఈ 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ సమాధానాలను సమర్పించారు. అయితే 2023 ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే దీంతో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణ చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ నేతలు సైతం కాంగ్రెస్ గుటికి చేరారు. ఈ చర్యను బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అంతేకాకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గులాబీ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కీలక ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తాజాగా నోటీసులు జారీ చేశారు.